హలో మావోయ్, చూడడానికి నోరు నుంచి ఎంత రుచికరమైన చికెన్ సాలడ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకుని ఓ 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, పెరుగు వేసి బాగా అయితే గ్రైండ్ చేసేయండి. మరి కొత్తిమీర పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసుకోండి. చికెన్ బ్రెస్ట్ పీస్ అయితే తీసుకుని దాని ఘాట్లు పెట్టి దానికి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తయారు చేసి పెట్టుకున్న పుదీనా చట్నీ మొత్తం అంతా చికెన్ పట్టించేలా కలిపి మసాజ్ అయితే బాగా చేయండి. ఎంత బాగా మసాజ్ చేస్తే ముక్క టేస్ట్ అంత బాగా వస్తుందండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసేసుకోండి. మరి మొక్కను దాంట్లో వేసి లో ఫ్లేమ్లో అయితే ఉడికించండి. హై ఫ్లేమ్లో అయితే మొక్క మాడిపోద్దండో. తర్వాత చికెన్ మొక్కను అటు ఇటు కదపండి, మొక్కలు విడిపోకుండానే స్లోగానే. మొక్క ఉడికింది లేదు ఒకసారి నొక్కి అయితే చూసుకోండి. మరి అంతే, ఎంత రుచికరమైన చికెన్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఆ చికెన్ ముక్కను ప్లేట్లో వేసుకుని తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా చట్నీ ప్లేట్లో వేసుకుని చికెన్ ముక్క తీసుకుని కొత్తిమీర పుదీనా చట్నీలో ముంచుకుని తింటే అబ్బాబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు.